శ్రావణ మాసంలో శుక్రవారాలు, మంగళవారాల వలె శ్రావణ శనివారం కూడా ఎంతో విశిష్టత ఉంది. శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రంతో ముడిపడి ఉన్నందున ఈ మాసంలో వచ్చే శనివారాలు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆరాధనకు మరియు శనీశ్వరుని అనుగ్రహం పొందేందుకు పవిత్రంగా భావిస్తారు. శ్రావణ శనివారం విశిష్టత శ్రీనివాసుని అనుగ్రహము కలిగి ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం కావడం వల్ల శ్రావణ శనివారాల్లో చేసే విష్ణు పూజ అనంత ఫలితాన్నిస్తుంది. శనిదోష నివారణ జాతకంలోని ఎల్లనాటి శని, అర్ధష్టం శని లేదా శని మహాదశ నడుస్తున్న వారు ఈ రోజు చేసే పరిహారాలు శని భగవానుని ప్రభావం తగ్గి సుఖశాంతులు లభిస్తాయి. శ్రీ వెంకటేశ్వర వ్రతం 7 శనివారాలను ఈ పవిత్రమైన రోజుల్లో సప్త శనివార వ్రతం లేదా వెంకటేశ్వర స్వామి వ్రతం ప్రారంభించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. పూజా విధానం ముందస్తు ఏర్పాట్లు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి పూజా మందిరాన్ని ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి మామిడాకులు పువ్వులతో అలంకరించుకోవాలి. పూజాక్రమం దీపారాధన పూజా గదిలో బియ్యం పిండి లేదా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపాలు చేయాలి. వినాయక పూజ ఏ పూజ అయినా ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థనతో ప్రారంభించాలి. స్వామివారి ఆరాధన శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా మహావిష్ణువు ఫోటో విగ్రహానికి పసుపు, కుంకుమ, తులసి దళాలు మరియు పూలతో పూజించాలి. ఓం నమో వెంకటేశయ లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నైవేద్యం స్వామివారికి పాయసము, కేసరి, దత్యోజనము, పెరుగన్నము లేదా చిమ్మిలి, నువ్వులు, బెల్లము నైవేద్యంగా సమర్పించవచ్చు. ధూప దీప హారతి చివరిగా స్వామివారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. శనిదోష నివారణకు పరిహారాలు, ఆచారాలు. పిండి దీపం శ్రవణ శనివారం రోజు బియ్యం పిండి, బెల్లము కలిపి తయారు చేసిన ప్రమిదలో నెయ్యి పోసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు. రావి చెట్టు పూజ సాయంత్రం వేళలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో ప్రమిద దీపం వెలిగిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గ్రహ దోషాలు తొలగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా చదవడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. దాన ధర్మాలు ఈరోజు పేదలకు అన్నదానము, వస్త్రదానము లేదా నవధాన్యాలు దానం చేయడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. గమనిక శ్రావణ శనివారం రోజు ఇనుప వస్తువులు, నూనె, నల్లని దుస్తువులు లేదా ఉప్పు కొనుగోలు చేసి ఇంటికి తేకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.